హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా కాన్సిగెంట్ నుంచి అయితే మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే తెచ్చేసా. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి జస్ట్ చిన్న ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. అంటే ఆ కంపెనీ ప్రోడక్ట్స్ గురించి లేదా వాళ్ళే అయితే కంపెనీ గురించి కొన్ని వీడియోస్ చేశారనమాట. ఆ వీడియోస్ చూసి అంటే ఇంటర్వ్యూ వీడియోస్ ఏది కాగ్నిజెంట్ అనే కంపెనీ వీడియోస్ కూడా ఉన్నాయి. ఆ వీడియోస్ చూస్తే మీకైతే ఎలా ఉంటుంది ఇంటర్వ్యూ అనేది కూడా వాళ్ళే అయితే చాలా సింపుల్గా చిన్న చిన్న ప్రశ్నలు అయితే ఉంటాయి. అంతేకాకుండా ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు, అలాగే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇకపోతే జాబ్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు 4 డేస్ అయితే అవుతుంది. దాదాపుగా 5000 అప్లికెంట్స్ అయితే ఆల్రెడీ వచ్చాయి ఫ్రెండ్స్. ఇంకా జాబ్ హైలైట్స్ వచ్చేసరికి మన లొకేషన్ అనమాట, అంటే హైదరాబాద్ లొకేషన్లో చేసుకోవచ్చు, లేదా ఎక్స్పీరియన్స్ పొందిన తర్వాత ఇంటి నుంచి అయితే పని చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మినిమం గ్రాడ్యుయేట్ అయితే ఉండాలి, అంటే ఇంజనీరింగ్కి సంబంధించింది ఏదైనా కంప్లీట్ చేసి ఉంటే మీరైతే అప్లై చేసుకోవచ్చు. విల్లింగ్ వర్క్ విత్ షిఫ్ట్ బేస్డ్ వర్క్ షెడ్యూల్, అంటే షిఫ్టింగ్ పద్ధతి అయితే ఉంటుంది ఫ్రెండ్స్, అంటే డే షిఫ్ట్ నైట్ షిఫ్ట్ అలాగైతే ఉంటుంది. ఇంకా ఎక్స్పీరియన్స్ అయితే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. వేకెన్సీస్ కూడా 200 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అందుకని మీరైతే అస్సలు మిస్ అవ్వద్దు, ఖచ్చితంగా అప్లై చేయడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా సీవీలో అయితే మీరు అప్డేట్ చేసుకోండి, అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి, కంప్యూటర్ నాలెడ్జ్ గురించి ఇవన్నీ బాగా తెలిసినట్టయితే అప్డేట్ చేసుకోండి. ఇకపోతే మస్ట్ కీ స్కిల్స్ వచ్చేసరికి ఇంగ్లీషు, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ హిందీ, ఈ మూడు అయితే కొద్దిగా తెలిసి ఉండాలన్నమాట. అంటే ఇంగ్లీష్ గురించి అర్థం చేసుకునే నాలెడ్జ్, లేదా టైప్ చేయడము అంటే చాట్ చేయడము, ఇదైతే తెలుసుంటే సరిపోతుంది. అదర్ కీ స్కిల్స్ వచ్చేసరికి కస్టమర్ సపోర్ట్, బీపీఓ వాయిస్, సెమీ వాయిస్ ప్రాసెస్, ఇంకా వాయిస్ సపోర్టు, ఇవైతే తెలిసి ఉండాలి. ఇంకా టైం టు వెన్యూ, అంటే ఇంటర్వ్యూ ఎప్పుడు అంటే 25th జూన్ నుంచి 29th జూన్ వరకు అయితే మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. టైం వచ్చేసరికి 10:30 AM నుంచి 1 PM వరకు అయితే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయి ఫ్రెండ్స్. మీరైతే అస్సలు మిస్ అవ్వద్దు, ఎందుకంటే టైం అయితే చాలా తక్కువగా ఉంది. త్వరగా అయితే జాబ్కి అంటే ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ట్రై చేయండి. ఇంకా అడ్రస్ వచ్చేసరికి కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్, ఫ్లాట్ నెంబర్ 2426, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ననక్రమ్గూడ విలేజ్, మణికొండ, గచ్చిబౌలి, హైదరాబాద్. ఈ లొకేషన్లో అయితే మీకు ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయి ఫ్రెండ్స్. ఇంకా ఎప్పుడు జరిగినా మనకు ఈ ఇంటర్వ్యూస్ అయితే అదే ప్లేస్లో అయితే జరుగుతాయి, అంటే ఈ కంపెనీకి సంబంధించి. ఇంకా కాంటాక్ట్ ఎవరిని కావాలంటే ఇంటర్వ్యూ దగ్గర పవన్ లేదా సిఫా, వీళ్ళిద్దరిలో ఎవరినైనా కాంటాక్ట్ అయితే సరిపోతుంది. ఇకపోతే జాబ్ డిస్క్రిప్షన్లోకి అయితే వెళ్ళిపోదాం. అంటే రెస్పాన్సిబిలిటీస్, రోల్స్ ఇవన్నీ అనమాట. షుడ్ బి ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ English as this job profile involves interaction with customers from North America, Canada, UK, Australia అండ్ న్యూజిలాండ్ మార్కెట్స్. అంటే మీరైతే వీళ్ళతో అయితే కమ్యూనికేట్ అయి ఉంటారు అనమాట మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత. ఏది కెనడా వాళ్ళతో కానీ, నార్త్ అమెరికా వాళ్ళతో కానీ, యూకే వాళ్ళతో కానీ, ఆస్ట్రేలియా వాళ్ళతో కానీ, న్యూజిలాండ్ వాళ్ళతో కానీ వీళ్ళతో అయితే మార్కెటింగ్ చేయాల్సి ఉంటుంది. అలాగే అనలైజ్ ది ప్రాసెస్, ట్రాన్సాక్షన్స్ యాక్యురసీ యాజ్ ఆన్ టైం, అంటే ఆన్ టైంలో మీరైతే రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. అలాగే డాక్యుమెంట్ ఆల్ ట్రాన్సాక్షన్ కంప్లీటెడ్ ఇన్ ది డే, అంటే ఆ రోజుకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నీ మీరైతే డాక్యుమెంట్ రూపంలో అయితే ప్రొవైడ్ చేసుకొని మీ దగ్గర అయితే ఉంచుకోవాలి. అలాగే మేక్ సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూట్స్ టువర్డ్స్ కలెక్షన్స్ మెట్రిక్స్ అండ్ ప్రాసెస్, అంటే ఇవన్నీ మొత్తం దానికి సంబంధించింది అనమాట. ఇంకా కమ్యూనికేట్ విత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కస్టమర్స్ ఇష్యూస్, క్వశ్చన్స్, కన్సర్వ్ షిఫ్ట్, అంటే కస్టమర్ యొక్క ఇష్యూస్ కానీ, క్వశ్చన్స్ కానీ, లేదా ఏదైనా కన్సర్వ్స్ కానీ, ఇంటర్నల్ కానీ లేదా ఎక్స్టర్నల్గా కానీ కస్టమర్తో అయితే మీరు ఇంటరాక్ట్ అయ్యి అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఇంకా మినిమం స్కిల్స్ వచ్చేసరికి ఏదైనా గ్రాడ్యుయేట్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఇంకా వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, స్ట్రాంగ్ కమాండ్ ఇన్ ఇంగ్లీష్లో అయితే ఉండాలి. ఇంకా కస్టమర్తో ఫోన్ కాల్స్ మాట్లాడే కొద్దిగా ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్, మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకా దీనికి సంబంధించి కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అంటే ఏది ఎడ్యుకేషన్ ఇన్సూరెన్స్ కానీ, అంటే చైల్డ్ కేర్ ఇన్సూరెన్స్ కానీ, ఇలాంటి ఇన్సూరెన్స్ అయితే
ఉన్నాయి ఫ్రెండ్స్. మీరైతే అస్సలు మిస్ అవ్వద్దు, అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే పోస్టులు కూడా 200 అంటే చాలా తక్కువ అయితే కాదు ఫ్రెండ్స్. మీరైతే అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎలాంటి ఫీజు అయితే లేదు కాబట్టి, అంటే అప్లికేషన్ ఫీజ్ జస్ట్ అప్లై చేయడమే కాబట్టి మీరైతే మిస్ కాకుండా అప్లై చేసి చిన్న ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిరండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.